నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునాటి శ్రీనివాసరావు. ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్న ఎమ్మెల్యే అరవింద బాబు. పల్నాడు జిల్లాలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదినం నమాజ్ దువా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు. సత్తెనపల్లి జర్నలిస్టుకి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శ. నర్సరావుపేటలో ఎస్పీ కార్పొరేషన్ లబ్ధిదారులకి యంత్ర పరికరాలు పంపిణీ. కోలాహలంగా నర్సరావుపేట మండల స్థాయి చదరంగ పోటీలు. వాగ్దేవి జూనియర్ కళాశాలలో పోటీలను ప్రారంభించిన డైరెక్టర్ శ్రీనివాసరావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు. ములకలూరు గ్రామస్తుడు ఇర్ఫాన్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేయడంతో పాటు రైతులకి మేలు చేకూర్చడమే లక్ష్యంగా ఏఎంసీ పాలకవర్గం చిత్తశుద్దితో పనిచేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు సూచించారు. నర్సరావుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార బాధ్యతల్ని శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తెలుగుదేశం పార్టీ నేత కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థాయిలో గుర్తింపునిస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధులు సమీకరణను తాను సహకరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రసంగించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏఎంసీ చైర్మన్ పునాటి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఆంజనేయులు, సభ్యులను నేతలు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం 61 మంది రైతులకు రాయితీ పోను 12,05,516 రూపాయల విలువైన తైవాన్ స్ప్రేయర్లు, అలాగనే వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నర్సరావుపేట మార్కెట్ యార్డ్ అనేది మొదటి నుంచి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన మార్కెట్ యార్డు. ఇటువంటి మార్కెట్ యార్డ్కి మన పూనాటి వారి కుటుంబం నుంచి పూనాటి శ్రీనివాస్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వటం, అదేవిధంగా ఉప్పలపాడు నుంచి కాస్త ఆంజలి గారు వైస్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కోరిక మేరకు, వారి తీర్పు మేరకు మరి ఇద్దరు కూడా మనం ఎలక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పూనాటి వారి కుటుంబం నుంచి పూనాటి రామదాస్ గారు 103 సంవత్సరాలు ఆయనకి ఇప్పటికీ. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఎప్పుడు దీవిస్తూ ఉంటాడు. ఇవాళ ఆయన ఆరోగ్యపరంగా బాగాలేపనే కానీ అందరిని కూడా టీడీపీ గెలవాలి, అందరి కార్యకర్తలు మొదలుగా పనిచేయాలి అని 5 ఏళ్లుగా మాకు ఎన్నో ఒక మాటలు చెప్తూ ఉండేవారు. అటువంటి ఆయన కోరిక మేరకు ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబం గెలిచింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట నుంచి కూడా చంద్రబాబు అరవింద్ బాబుని ఎమ్మెల్యే గెలిపించిన ఘనత కూడా మన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్నో కుటుంబాలు మన పార్టీకి అండగా ఉండి మనల్ని గెలిపించడం జరిగింది. అందువల్ల వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కూడా వాళ్ళ ఈ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ నర్సరావుపేట మార్కెట్ యార్డు ఈ కాంప్లెక్స్లో మనం అందరం కూడా చాలా షాపులు కూడా ఉన్నాయి. మార్కెట్ యార్డ్ షాపులన్నీ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలకే మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలని మనం ఆదుకోవడానికి అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్లో. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో మరి మధ్యలో ఆగిపోయిన కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దగ్గరుండి కోల్డ్ స్టోరేజ్ బాగు చేద్దాం, దీన్ని అప్గ్రేడ్ చేద్దామనే ఆలోచనతోటి వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఇవాళ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఉంది, 1,00,000 లీటర్ల కెపాసిటీ ఉంది. దానికి పంప్ హౌస్ కూడా బిగించి చుట్టుపక్కల ఉన్న వార్డులన్నిటికీ కూడా మంచినీరు సదుపాయం కలగజేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో, పార్టీకి 43 ఏళ్ళుగా అండగా ఉన్న కుటుంబాలకి ఇటువంటి గౌరవం దక్కడం అనేది చాలా గొప్ప విశేషం. అటువంటి గౌరవం మన పూనాటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాసా ఆంజలి బాబా గారికి దక్కింది. మరి 2019 ఎలక్షన్స్లో కానీ, 2024 ఎలక్షన్స్లో కానీ మరి వైసీపీ దాడులను ఎదుర్కొని ఎన్నో కేసులు పెట్టించుకున్న కాసా ఆంజలి బాబా కానీ, పూనాటి శ్రీనివాస్ గారు కానీ పార్టీకి అండగా ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో వీళ్ళిద్దరూ కూడా ఎంతో కష్టపడి మన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబును గెలిపించడానికి ప్రధాన పాత్ర పోషించారు. మరి వారందరూ కూడా మరి సరైన గౌరవం, సమానమైన గౌరవం దక్కింది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు కూర్చొని వీరి పేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది.
మరి ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి ఘనమైన మన గౌరవం దక్కడం అనేది చాలా అదృష్టం. అటువంటి అదృష్టం వీరికి వచ్చింది. వీరందరూ కూడా రోజు ఉదయం పూట మార్కెట్ యార్డ్కి వచ్చి 10 వచ్చి ఇక్కడ కూర్చోవాలి, ఈవినింగ్ 6 దాకా ఇక్కడే ఉండాలి, రైతులకి అండగా ఉండి రైతులకి అందుబాటులో ఉండి వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి అన్ని కూడా దగ్గరుండి తీర్చిదిద్దాలి. ఈ నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతకుముందు కూడా మరి రైతులకి సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది, ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు మరి ధాన్యాన్ని కానీ ఇక్కడ నిల్వ ఉంచుకోవడానికి గోడౌన్లు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మరి ఇక్కడ అన్ని విధాలా మనం దీన్ని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ మార్కెట్ యార్డ్ని పూర్తిగా డెవలప్ చేయాలి. హజ్రత్ ఇబ్రహీం త్యాగం, ప్రేమ, కరుణకు ప్రతీక బక్రీద్ పర్వదినం మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ షాదీఖానా ఈద్గా వద్ద బక్రీద్ నమాజ్ దువా ప్రార్థన నిర్వహించారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ చేసుకుంటున్నామని, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ప్రేమానురాగాలతో జీవించాలని చెప్పారు. బక్రీద్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరుడు ఆనందంగా జరుపుకునే విధంగా అల్లా అనుగ్రహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. हिंदुस्तान के सारे मुसलमानों की मदद फरमा। दो जहां में खादिम आले रसूलुल्लाह कर हुजूर आले रसूल मुक्तदा के वास्ते कराता अहमद रज़ा अहमद मुरसल हमें जाने తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట కార్యాలయానికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విచ్చేశారు. స్థానిక అమూల్య నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సత్తెనపల్లి రిపోర్టర్ని పరామర్శించారు. అనంతరం జిల్లా షెడ్యూల్డ్ కాస్ట్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ నిధుల ద్వారా నర్సరావుపేట నియోజకవర్గానికి మంజూరైన డిసాల్జింగ్ వాక్యూమ్ ట్రక్ ని స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నేతలు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వాసిరెడ్డి రవి, మొండితోక రామారావు, శేఖర్, ప్రభుదాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సరావుపేట పట్టణంలో ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనకి సెప్టిక్ ట్యాంక్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. అది సెప్టిక్ ట్యాంక్ అన్న ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మన నిధుల ద్వారా మనకు రావడం జరిగింది. నేషనల్ సఫాయి కర్మచారి దాని కింద మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున మనకి 31 లక్షల మరి సెప్టిక్ ట్యాంక్ అన్న ఒకటి మనకి అలాట్ చేయడం జరిగింది. దీనికి మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు, జనసేన విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనకి ఇది అలాట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో దీనికి దాదాపు ఖరీదు 32 లక్షలు, దీనికి 15 లక్షల దాకా మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరి 5 లబ్ధిదారులు దీన్ని ఏకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఆర్థిక పరంగా ఎదగాలనే ఆలోచనతోటి మరి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక పరంగా అందరూ కూడా పైకి రావాలనే ఆలోచనతోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ అనేది అందరికీ చాలా ఉపయోగపడుద్ది. ఒక్కొక్క ట్యాంక్ క్లీనింగ్కి 5 నుంచి 10,000 దాకా తీసుకుంటారు. మొట్టమొదటిసారిగా ఇవాళ మన హాస్పిటల్ నుంచే వాళ్ళకి ఫస్ట్
మరి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది సఫాయి కార్యక్రమాన్ని. మరి దాన్ని వినియోగించుకొని ఆర్థిక పరంగా ఎదగాలని చెప్పి వాళ్ళ 5 కూడా లబ్ధిదారులకు మేము చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారి కూడా ఇవాళ రావడం జరిగింది. దగ్గరుండి ఓపెన్ చేసి వెళ్ళారు. మరి మన సీనియర్ నేత కన్నా లక్ష్మణ్ గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి దేవర జ్యోతి అనే బెనిఫిషరీకి NSKFDC ద్వారా వ్యాక్యూమ్ డీస్లడ్జింగ్ వెహికల్ని ఈరోజు కార్పొరేషన్ ద్వారా సబ్సిడైజ్డ్ ప్రైస్కి అందించడం జరిగింది. వెహికల్ ప్రైసు 31 లక్షల పైన ఉన్న వెహికల్ని ఈరోజు మనం దాదాపు 15 లక్షల రూపాయల సబ్సిడీతోటి ఈరోజు వారికి ఇచ్చి వారితో పాటు మరొక 4 కలిపి మొత్తం 5 ఒక గ్రూప్గా చేసి ఒక స్వయం ఉపాధి కార్యక్రమాన్ని దీని ద్వారా వాళ్ళు ఆదాయం పొందడానికి ఎస్సీ కార్పొరేషన్ తరపున వాళ్ళకి ఈ వెహికల్ని మేము ఈరోజు అందించాం. దానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ అరవింద్ బాబు గారు, అలాగే పెద్దలు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అత్యంత సంతోషకరం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు భవిష్యత్తులో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండలం గోగులపాడులో పేదలకు నివేశన స్థలాలు పట్టాలిచ్చేందుకు వీలుగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీఓ మధులతను ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ మధులతతో ఎమ్మెల్యే అరవింద్ బాబు సమావేశమై పేదలకు నివేశన స్థలాల విషయాన్ని చర్చించారు. ప్రతి శుక్రవారం తాను చేపట్టిన ప్రజావేదిక కార్యక్రమంలో పేద ప్రజలు ఇంటి స్థలాల కోసం వినతులు అందిస్తున్నారని, నియోజకవర్గంలోని పేదలందరికీ ఇంటి స్థలాలు అందించే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సమావేశంలో టీడీపీ గోగులపాడు అధ్యక్షుడు ముండ్రు శివకోటి, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని తీరుస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై నికార్సైన కేకే సర్వే రిపోర్టు నివేదికలో వెల్లడింది. 365 రోజులకు గాను నియోజకవర్గ ప్రజలకు 354 రోజులు అందుబాటులో ఉన్నారు. 98% ప్రజలతోనే గడిపారు. అరవింద్ బాబు పనితీరు అద్భుతమని 35.7% మంది, బాగుందని 42.5% మంది తెలిపారు. 14% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 7.8% మంది మాత్రం ఏమీ చెప్పలేమని అన్నారు. నర్సరావుపేట చెస్ అసోసియేషన్, శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ సహకారంతో మండల స్థాయి చదరంగం పోటీలను వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు ప్రారంభించారు. నర్సరావుపేట మోర్ సెంటర్లోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో శని, ఆదివారం 2 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సిస్లిక్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో 7, 9, 11, 15 ఏళ్ల వయసున్న పిల్లలు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తలపడుతున్నారని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు మన నర్సరావుపేట మండల స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ మెమరీ పవర్ను డెవలప్ చేసుకోవడానికి కూడా, నెక్స్ట్ పోతే ఎంతవరకు మండల స్థాయిలో మన ప్లేయర్స్ అంటూ 100% ఉన్నారో వాళ్ళని వెలికి తీసి స్టేట్ వైడ్కి పంపించడానికి ప్లానింగ్ సిస్టమ్తో మేము చేశాము. అయితే ఈరోజు చాలా వరకు ఉత్సాహమైనటువంటి వాళ్ళ మదర్స్ అండ్ ఫాదర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. కాబట్టి దీనికి మాకు చేయడానికి ఏదైనా సరే వెనక పక్కన నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేనున్నానంటూ మన రాయల శ్రీనివాసరావు గారు ఆయన మాకు ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ పోతే కల్పవల్లి శ్రీవాస చైర్మన్ గారు వచ్చేసి కేశవరావు గారు, తర్వాత నెక్స్ట్ పోతే మిరియాల నాగప్రసాద్ గారు, బాబురావు గారు, చేకూరి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా చేయడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం బిగిన్ చేశాం. వాగ్దేవి జూనియర్ కళాశాలలో నర్సరావుపేట చెస్ అసోసియేషన్ వారు మరియు కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి సహకారంతో ఈరోజు వాగ్దేవి జూనియర్ కాలేజీలో 7 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసులోపు బాలబాలికలందరికీ కూడా ఈ చెస్ కాంపిటీషన్స్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో విజేతలకి 1st, 2nd, 3rd, 4th ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కాక కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ పోటీలకి ఈరోజు మరి 34 మంది విద్యార్థులు మరి పాల్గొనడం జరుగుతుంది. చెస్ అనేది ఒక మానసిక శక్తిని పెంచేటటువంటి గేమ్ కాబట్టి అది ఇలా 34 మంది విద్యార్థులు చెస్లో పాల్గొనడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఇలానే మరింతమంది ఇలాంటి మెమరీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి
ఏదో అన్నెసరీగా కాకుండా సమ్మర్లో ఇంట్లో కూర్చొని టీవీలో మొబైల్లో చూసే కన్నా ఈ చెస్ ఇలాంటి గేమ్స్, క్యారమ్స్, చెస్ ఇలాంటి గేమ్స్ ఆడుకున్నందువల్ల వాళ్ళకి మానసికంగా మంచి శక్తివంతులు అవుతారు. అలానే వాళ్ళ మేధోశక్తి కూడా పెరిగినందువల్ల రేపు చదువులో కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, దీనికి తోడ్పాటును అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలానే మరి కార్యక్రమాన్ని ఈ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి చెస్ కోటేశ్వరరావు గారు, డాక్టర్ కోటేశ్వరరావు గారు, అలానే బాబురావు గారు, అలానే కోటేశ్వరరావు గారు, మరి మిర్యాల నాగప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈ చెస్ని ప్రోత్సహిస్తూ ఎప్పటి నుంచో మరి దీన్ని కాపాడుకుంటూ విద్యార్థుల పట్ల అంకిత భావంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ మరి ఇలాంటి కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇలా మరింత ముందుకి వెళ్ళాలని, ఇంకా ఎక్కువ మందికి నిర్వహించే విధంగా వాళ్ళ యొక్క సహకారం అందించాలని, ఇలాంటి సేవా ట్రస్టులకి ఎప్పుడు కూడా వాగ్దేవి జూనియర్ కాలేజ్ కానీ, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కానీ సహకారం అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటుంది అనేది మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట మండలం ములకలూరుకి చెందిన ఇర్ఫాన్ పై నరసరావుపేట జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతన్ని నరసరావుపేట గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్ డిబేట్లో అసభ్యంగా మాట్లాడిన జర్నలిస్టు కృష్ణం రాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు ఫోటోలను తుళ్లూరులో చెప్పులతో కొట్టి మహిళలు నిరసన తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర్ల యోగి గురూజీ ఆశస్సులతో 187వ ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. 28 రోజుల పాటు ఈ శిక్షణ తరగతుల్ని నర్సరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు కూనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ తెలిపారు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నర్సరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం 187వ ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. 25 సంవత్సరాలుగా శాస్త్రీయంగా, శాస్త్రబద్ధంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో నేర్పించేటటువంటి ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం. సోమవారం నుంచి ఉదయం 5 గంటలకి క్లాస్ ప్రారంభమవుతుంది. 28 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం అనేది జరుగుతుంది. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఆహార నియమాలు ఇవన్నీ కూడా మీకు బోధించబడతాయి. ఈ అవకాశాన్ని తప్పకుండా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన. ప్రభుత్వం కూడా ఈ యోగా అనే దాని గురించి అవగాహనగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర అని చెప్పి అందరికీ యోగ విద్య యొక్క పవర్ తెలియాలనేటటువంటి అభిప్రాయంతో ఎంతో కృషి చేస్తుంది. అందులో భాగంగా రేపు సోమవారం నుంచి క్లాసెస్ మొదలవుతున్నాయి కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి ఈ యోగామృతాన్ని సేవించవలసిందిగా ప్రార్థన. జనార్దన్ గురూజీ, నర్సరావుపేట శాఖ. హరి ఓం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునాటి శ్రీనివాసరావు. ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదినం నమాజ్ దువా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. సత్తెనపల్లి జర్నలిస్టుకి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరామర్శ. నర్సరావుపేటలో ఎస్పీ కార్పొరేషన్ లబ్ధిదారులకి యంత్ర పరికరాలు పంపిణీ. కోలాహలంగా నర్సరావుపేట మండల స్థాయి చదరంగ పోటీలు. వాగ్దేవి జూనియర్ కళాశాలలో పోటీలను ప్రారంభించిన డైరెక్టర్ శ్రీనివాసరావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు.
ములకలూరు గ్రామస్తుడు ఇర్ఫాన్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.